న్యూజిలాండ్‌కి మీరెళ్ళినప్పుడు ఏ ప్రాసెస్ ఉండేది? ఇప్పుడు దానికంటే బెటర్ అయిందా? వర్స్ట్ అయిందా సినారియో? అప్పుడు కూడా పాయింటింగ్ సిస్టమ్ ఉండింది. ఇమిగ్రేషన్ పాయింట్స్ లాగా ఉంటాయండి. అంటే అప్పుడు ఏంటిదంటే నంబర్స్‌లలో ఉండేది. జస్ట్ లైక్ 24 పాయింట్స్, 25 సో ఈచ్ అది ఎలా ఉంటుందంటే స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ సేమ్ థింగ్. కానీ ఇన్‌స్టెడ్ ఆఫ్ నంబర్స్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ నంబర్సే గాని అంటే హండ్రెడ్స్ లాగా 10స్, 20స్ అట్లా తీసుకున్నారు ఇప్పుడు. ఐ థింక్ నౌ ఇట్స్ 140-160 మధ్యలో ఏదో పాయింట్స్ ఉన్నట్టున్నాయి. సో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ ఇఫ్ యూ మ్యారీడ్ యువర్ పార్ట్నర్, స్పౌస్ వాళ్ళు కూడా ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేస్తే ఏంటి. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ 30 ఇయర్స్ అండి. ఇఫ్ యూ ఆర్ బిలో 30 ఇయర్స్ యూ విల్ గెట్ సమ్ పాయింట్స్. ఇఫ్ 30 ఇయర్స్ తర్వాత అనుకుంటే ఇంకా వేరే కొన్ని పాయింట్స్ తగ్గుతాయి. అలా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అండ్ ఐఎల్స్, ఐఎల్టీఎస్ అని ఉంటుంది. సేమ్ లాంగ్వేజ్ మనకు యా ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ యూఎస్‌కెళ్ళాలన్నా కూడా అది రాయాల్సిందే. యుఎస్ వెళ్ళాలన్నా వాళ్ళు అది ఇక్కడేమో అంటే ఇది క్రౌన్డ్ కంట్రీస్ కదా, అంటే యూకేకి సంబంధించిన కంట్రీస్ కాబట్టి వీళ్ళకి ఐఎల్స్ అని ఉంటుంది. సో అది పాస్ కావాలి. అప్పుడు మేము ఉన్నప్పుడు 6 అన్ని సబ్జెక్ట్ లిస్నింగ్, రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ 4 పేపర్స్ ఉంటాయి. 6.5 6.5 రావాల్సి ఉంటాయి అప్పుడు. సో నేనైతే నన్ను మొత్తం ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళలేదు. డైరెక్ట్గా వెబ్సైట్లో ఇమిగ్రేషన్ వెబ్సైట్లో వెళ్ళి ఏమేమి కావాలో అన్నీ చూసేసుకొని, సో బికాజ్ అప్పుడు నాకు ఇవి తెలీదు. ఇప్పుడు ఇండియాలో నేను మలేషియాలో ఉన్నాను, సింగపూర్లో ఉన్నాను. ఇండియాలో డాక్యుమెంట్స్ ఏం కావాలో మా వారికి చెప్తే పిల్లలు చిన్నవాళ్ళు మా వారు అన్ని చేసి పంపించారు. సో అప్పుడు నాకు తెలీదు ఐఎల్స్ అంటే. నేను ఆల్రెడీ ఫారిన్ నాలెడ్జ్ వర్కర్, ఐటీ ఇంజనీర్ ఇలా చేస్తున్నా కదా. సో ఇట్ నాట్ రిక్వైర్డ్ అని. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. ఒక ఫ్యూ డాలర్స్ పోయాయేమో కానీ ఐ ప్రిపేర్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ సింగపూర్ ఫ్లై అయ్యి సింగపూర్ ఇమిగ్రేషన్ అక్కడ ఉన్న న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేశాను. అండ్ ఐ ఆస్ దెమ్, యాక్చువల్లీ ఐ డెంట్ సబ్మిటెడ్. ఐ ఆస్ దెమ్ లైక్ కెన్ యూ ప్లీజ్ చెక్ ఈస్ దర్ ఎనీ మోర్, ఇంకేమైనా కావాలని ఇట్లా మూవ్ అవుతాం అనుకుంటున్నాను, మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాను అంటే లక్కీలీ ద పర్సన్ హూ చెక్డ్ షీ బికేమ్ యాజ్ మై వీసా ఆఫీసర్ అయిపోయింది ఆవిడ. సో అన్ని చూసుకొని నేను ఒక ఇంత పెద్ద కట్టలాగా తీసుకెళ్ళి అన్ని సైట్లో ఉన్నాయి అన్ని ఇండియా నుంచి నోటరీలు అన్ని తీసుకెళ్తే షీ సెడ్ లైక్ నో, ఆల్రెడీ మీరు ఫారిన్లో ఉన్నారు, ఇవన్నీ అవసరం లేదని జస్ట్ కొన్ని తీసుకున్నారు. ఇంకోటి ఏంటిదంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం కాబట్టి యూనివర్సిటీ బేస్డ్ ఆన్ పాయింట్స్ కూడా ఉంటాయి. మీరు సర్టెన్ యూనివర్సిటీ అక్రిడిటెడ్ యూనివర్సిటీస్ అంటారు. సో మనం చదువుకున్న యూనివర్సిటీ ఆ లిస్ట్లో ఉంటే యూ నో నీడ్ టు గో ఫర్ ఎనీ యాక్టివిటీ, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈక్వలెంట్ దేనికి అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళకి. సో అది అవసరం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ లక్కీలీ ఇట్ ఇస్ చాలా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఐ థింక్ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి ఆ లిస్ట్లో. సో ఐ చెక్ ఫ్రమ్ ద లిస్ట్. సో నాకు అందుకని అంత ఎక్కువగా అంటే ప్రాబ్లం ఏం రాలేదు. వాట్ ఎవర్ ఐ అప్లైడ్ ఇట్స్ దేర్. అలా ఉండింది అప్పుడు 24 పాయింట్స్ అలా వచ్చేసాయి. ఇంకొక ఆప్షన్ కూడా ఉండింది ఏంటంటే ఇఫ్ ఎనీబడి ఈజ్ షార్ట్ ఆఫ్ 5 పాయింట్స్ వాళ్ళకు వర్క్ టు రెసిడెన్సీ అని 6 మంత్స్ ఇస్తారు. ఆ 6 మంత్స్లో వాళ్ళ ఫీల్డ్లో జాబ్ తెచ్చుకుంటే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ ఇస్తారు. అలా ఉండేది. కానీ నాకు డైరెక్ట్గా రెసిడెన్సీ ఎలిజిబిలిటీ వచ్చింది. 6 మంత్స్ ప్రాసెస్ తీసుకున్నారు అండ్ దే గ్రాంటెడ్ ద వీసా. అట్లా వచ్చింది. ఇప్పుడు ఏంటిది అంటే అది తీసేశారు. ఇప్పుడు చాలా మంది అప్లై చేస్తున్నారు. దీన్ని షార్ట్ స్కిల్డ్ వీసా అని పెట్టారు ఇప్పుడు. సో ఎట్లా అంటే షార్ట్ స్కిల్డ్ ఒక క్రైటీరియా క్రియేట్ చేశారు. షార్ట్ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ ఏ స్కిల్స్ అయితే షార్ట్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం అదే ఆ కేటగిరీలో పెట్టి ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దట్ కేటగిరీ దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ వీసా, అంటే వర్క్ వీసా కావచ్చు, రెసిడెంట్ వీసా కావచ్చు. అలా చేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి అన్నీ అవుతే దెన్ దే విల్ గివ్ యూ ద రెసిడెన్సీ. అలా ఉంది. కానీ ఇవాళ రేపు ఏంటంటే ఆ రెసిడెన్సీ డైరెక్ట్గా అప్లై చేయడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి అందరూ వర్క్ టు రెసిడెన్సీ పెట్టుకుంటున్నారు. ఈ షార్ట్ స్కిల్డ్ వీసా ఏ స్కిల్స్ షార్ట్ లిస్ట్లో ఉన్నాయి చూసేసుకొని వాళ్ళు మెయిన్గా అయితే ఇక్కడ ట్రేడ్ జాబ్స్ మాత్రం ఆల్వేస్ ఇన్ ద షార్ట్ స్కిల్స్. మనకి ఇండియాలో కొంచెం చిన్న చూపు చూస్తారు కానీ లైక్ షెఫ్స్, తర్వాత ఫిట్టర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్స్ అండ్ కార్పెంటర్స్, ఆల్ దీస్ పీపుల్ ఆర్ రియల్లీ నీడెడ్. చాలా షార్ట్ స్కిల్స్లో ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇమిగ్రేషన్ ఒక వెబ్సైట్ ఉందండి, www.immigration.govt.nz. దాంట్లో వెళ్తే ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దే కెన్ గెట్ ఓన్లీ సాఫ్ట్వేర్స్ వెళ్ళాలి అనేది ఏమి లేదు యాక్చువల్లీ. అంటే చాలా మంది యుఎస్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి అని అంటే లేదు, అందుకే సాఫ్ట్వేర్ అయి ఉండాలి లేదా డాక్టర్ అయి ఉండాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనేది ఉంటుంది. కానీ స్కిల్స్ బేస్ చేసుకొని కూడా వాళ్ళు వీసాస్ ఇస్తారా? నైస్, మంచి పాయింట్ చెప్పారు. అదే న్యూజిలాండ్ అదే అండి
స్కిల్డ్ ట్రేడ్ అదే ఇక్కడ ట్రేడ్స్ అంటారు. ఇంకోటి వాళ్ళ పేమెంట్ కూడా మీరు ఐటీ జాబ్ వాళ్ళకంటే ఈక్వలెంట్‌గా ఒక్కోసారి అయితే వాళ్ళకంటే ఎక్కువగా ఉంటది. యూ వాంట్ ఇట్స్ రియల్లీ లైక్ వి షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ వన్. ఏంటిదంటే ఇక్కడ లేబర్ చాలా ఎక్స్‌పెన్సివ్. ఏదైనా ఒక ఓకే. వస్తువు పాడైపోయి ఉంటే ఎలక్ట్రానిక్స్ సంథింగ్ పాడైపోయి ఉంటే రిపేరింగ్‌కి ఎవరు ఎళ్లరు. ఎందుకంటే రిపేరింగ్ చేయించే బదులు మనకి ఇంకోటి కొత్తది కొనుక్కోవడం బెటరు అనుకుంటారు. ఓహ్! సో, అన్నీ ఈవెన్ క్లీనర్స్ ఇఫ్ యూ వాంట్ టు మీరు అంటే సరే చేసుకోలేను నేను క్లీనర్ పెట్టుకోవాలంటే వాళ్ళ పేమెంట్ ఇట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్ అవర్ $50 అట్లా ఇక్కడ ఒకటండి అవర్లీ పే చేస్తారిక్కడ. అవును. అవర్లీ ఇక్కడ ఉంటుంది, వీక్లీ న్యూజిలాండ్‌లో ఉంటుంది. అవర్ బేస్డ్‌లో పే చేస్తారంట. ఎలా పే చేస్తారు అవును. అలాగా? అవర్ ప్రతి ప్రతి వర్క్ అంతేనా? ఈవెన్ ఆహ్, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కూడా అంతేనా? యాక్చువల్లీ సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ అని హ్మ్. చెప్తారు వాళ్ళు. లైక్ హ్మ్. 100కి, 150, 200కి అట్లా ప్యాకేజ్ ఉంటుంది. బట్ దే విల్ స్టిల్ వాళ్ళు మనకి హాలిడేస్ అవన్నీ కౌంట్ చేసినప్పుడు అవర్స్ లాగానే చూసుకొని ఇన్ని డేస్ హాలిడేస్, ఇన్ని అవర్స్ అని ఇస్తారు వాళ్ళు. ఓకే. ఏదైనా సరే మీకు వీక్లీ పేమెంట్ ఉంటదండి. కొంతమంది ఫార్ట్‌నైట్ చేస్తారు. వేజెస్ అంటారు రావడం కదా! కూడా సాలరీస్ సాలరీ ఎగ్జాక్ట్‌లీ. అనరు. వేజెస్ అంటారు. యాహ్! సాలరీ అనరు. వేజెస్ అంటారు ఆర్ ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు ఐటీ వాళ్ళది ప్యాకేజ్ అంటారు. ఓకే. మిగతా వాళ్ళందరి అవర్లీ వర్క్ చేసే వాళ్ళు వేజెస్ అంటారు. మళ్ళీ హాలిడేస్‌లో వర్క్ చేస్తే డబుల్ పేమెంట్ విత్ 1 ఎక్స్‌ట్రా హాలిడే. అవన్నీ చాలా చక్కగా లేబర్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా! సారీ. డిగ్నిటీ అంటే ఆఫ్ లేబర్ అట్లా నిజంగా అది అక్కడ చాలా దొరుకుతుంది. మెయింటైన్ చేస్తారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చాలా మెయింటైన్ చేస్తారిక్కడ. ఎవరిని తక్కువ చిన్న చూపు కావచ్చు, తక్కువ ఏ పని కూడా చిన్న పని కాదిక్కడ. ఏదైనా హుహు. సరే. అందుకని నైస్. ఏ పని చేసినా గూడా బావుంటది. సో, అక్కడ ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి కూడా వీక్లీ పేమెంట్ ఉంటుందా? అందరికి వీక్లీ పేమెంట్. ఎవరైనా ఒక్కోసారి కంపెనీస్ కొన్ని ఫార్ట్‌నైట్ పేమెంట్ ఉంటుంది. వీక్లీ ఆర్ 15 డేస్. ఫార్ట్‌నైట్ హ్మ్. మోస్ట్‌లీ. నైస్. 15 డేస్‌కి అట్లా. ఎవరైనా కానీ కొంతమంది ఇంట్రెస్టింగ్ కదా! నాకొక అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనకి పుస్తకాల్లో చదవడం తప్ప ఇక్కడ ఇండియాలో అయితే నిజంగానే పాసిబుల్ కాదు. అంటే చాలా తక్కువ రేర్. ఇప్పటికి కూడా ఈ అణిచివేత, బానిసత్వాలు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఇంట్లో పనమ్మాయిని మనతో ఈక్వల్‌గా చూడాలంటే చాలా కష్టం ఇక్కడ జనాలకి. అలాంటిది అక్కడ అటువంటిది ఆల్రెడీ ఏమి ఇంప్లిమెంటేషన్‌లో ఉందంటే నిజంగా గ్రేట్ థింగ్ ఇట్స్. ఇక్కడ అందరూ ఎవరి పని వాళ్ళే ఈవెన్ మీరు ప్రైమ్ మినిస్టర్ గూడా ఇంతకుముందు జెసిండా ఆర్డర్న్ అని తను లేడీగా ఉండింది. అంతకుముందు కూడా వీళ్ళందరూ ఉన్నవాళ్ళు హెలెన్ క్లర్క్ అని ఉండింది. వీళ్ళందరూ దే యూజ్డ్ టు మేము మార్కెట్‌కెలా ఎళ్తామో వాళ్ళు కూడా మార్కెట్‌కి ఈ జెడ్ కేటగరీ అటువంటివి ఎక్కువగా ఉండదు ఇక్కడ. వాళ్ళు కూడా మనలానే గ్రోసరీ షాప్స్‌కొస్తారు, మార్కెట్స్‌కొస్తారు, తిరుగుతా ఉంటారు. ఎంపీస్ దే ఆర్ వెరీ ఎంపీస్ కూడా మనకేదైనా ఉంటే వాళ్ళని కలవచ్చు, చేయొచ్చు. సో, హుహు. అక్కడిలాగా కాదు. అందరూ ఎవ్రీబడీ ఈస్ ఈక్వల్ హియర్. వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారు మనల్ని. ఏంటి రీజన్ ఏమై ఉంటుంది అసలు? ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వంది అక్కడ అలా ఎలా వాళ్ళు అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోతే అంత అవైలబిలిటీ ఎలా ఉండగలుగుతుంది? ఇట్స్ ఎ సిస్టమ్ అంతే. ఇప్పుడు వాళ్ళ సిస్టమే అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలాగే ఉంది. మనకు అప్పటి నుంచి కాస్ట్ బేస్డ్ అవేవో ఎన్నో చాలా ఉన్నాయి. ఇండియా అది తీసుకుంటే అది సెక్యులర్ కంట్రీ. దేర్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇండియా. మనం అవును. అన్నీ అంటే ఓవర్‌నైట్‌లో ఏది కాదు. కానీ ఇక్కడేంటిదంటే ముందు నుంచి వీళ్ళకు ఈ కాస్ట్ సిస్టమ్ లేదు. రిజర్వేషన్స్ లేవు. సో, టోటలీ రిజర్వేషన్ డిపెండ్ ఆన్ ఉండవన్నా? లేదు. టాలెంట్, స్కిల్స్ ఓహ్! అన్ని వాట్ల పైనే ఉంటుంది. నో రిజర్వేషన్స్ ఏమీ లేదు. ఈ స్పోర్ట్స్ కేటగరీ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఈజ్ అ స్పోర్ట్స్. దే ఎంకరేజ్ మీరు ఆల్ బ్లాక్స్ అని ఇవన్నీ రగ్బీ అండ్ మన వాళ్ళది క్రికెట్. క్రికెట్ కూడా చాలా క్రికెట్‌లో చాలా క్రికెట్ ఎక్కువుంటారు. కూడా అవును. బావుంటుంది. బ్లాక్ క్యాప్స్ అంటారు. హ్మ్. అది లైక్ వన్ ఆఫ్ ద ఏమంటారు వాళ్ళకి ఒక యాక్టివిటీ, ఒక ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీ కానీ దానిపైనే బేస్ చేసుకొని ఇప్పుడు ఇండియాలో స్పోర్ట్స్ కోట అవన్నీ చాలా ఉంటాయి. అట్లా ఏం లేదు. సో, ఓకే. ఎవ్రీబడీ వర్క్స్, ఎవ్రీబడీ మనకిక్కడ ప్లేస్. ప్రతీదీ రిజర్వేషన్ చేస్తున్నారు. వి వాంట్ ఇండియా టు బి ఎ న్యూజిలాండ్ ఇన్ దిస్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో అయితే. ఓహ్! థాంక్ యూ. టైమ్ తీసుకుంటదనుకుంటా. అండ్ మోస్ట్‌లీ అందరూ అండ్ ఈ అక్కడ జనాభా ఎంతుందండి ఇప్పుడు? మేమొచ్చినప్పుడంటే 22 ఇయర్స్ బ్యాక్ 4,000,000 అంటే 40,00,000 ఇప్పుడు 5,000,000 అయింది. 5,000,000 అంటే ఓకే. 50,00,000 మన హైదరాబాద్ పాపులేషన్‌లో సగం గూడా సగం కాదనుకుంటా కూడా ఇన్ ద వే కానీ ఈ యాహ్! కంట్రీకి అదే ఎక్కువ ల్యాండ్ ఉంది. చాలా ల్యాండ్ ఉంది. న్యూజిలాండ్ ఇన్ 2 ఐలాండ్స్ కలిసి న్యూజిలాండ్ టోటలీ ఐలాండ్. బట్ అవును. న్యూజిలాండ్ అంటే మళ్ళీ నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ అని ఉంటుంది. మేమందరం ఉండేది ఎక్కువగా జనాలు మన తెలుగు వాళ్ళు చాలా అన్ని ప్లేస్‌లలో ఉన్నారు కానీ ఎక్కువగా అంటే ఆక్లాండ్‌లో ఉంటారు. సో, ఇట్స్ హుహు. కమర్షియల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అండ్ దీనికి ఓకే. క్యాపిటల్ ఏమో వెల్లింగ్టన్.
వెలింగ్టన్ కూడా నార్త్ ఐలాండ్‌లో ఉంటది గానీ, వెరీ నియర్ టు ద డౌన్ అనమాట. సో, నియర్ టు సౌత్ ఐలాండ్ అట్లా ఉంటుంది. సో, దే ఓకే. ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఎవరైనా రావాలనుకుంటే దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ టు విజిట్. టూరిస్ట్ ఈస్ అంటే టూరిస్ట్‌లకి అవును. టూరిజం ఇస్ అమేజింగ్ న్యూజిలాండ్. ప్లీజ్ బ్రౌజ్ వావ్! చేయండి. చాలా సినిమాలు గూడా తీస్తున్నారు గదా! అవునవును. సినిమాల్లో చూడడమే తప్ప న్యూజిలాండ్‌కి ఇంత అందులో ఇన్ని అంటే ఇంత మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇంత మంచి మంచి వెసులుబాట్లున్నాయని తెలీదు చాలా మందికి.